500 కోట్లు రైతు భరోసా ఖాతాలు వేసుకుంటూ నేను చక్కదిద్దుకుంటూ వస్తే సరే నిజంగా ఆయనకున్న 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఎంపీగా కేంద్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారుడుగా వారికి ఏమాత్రం ఒక హుందా రాజకీయాలు చేయదలుచుకుంటే అభినందించాల్సింది. అరే 6 నెలల పిల్లగాడు కొత్తగా వచ్చిన ఏదో తిప్పలవాడు చేస్తున్నాడు, ప్రతిపక్షంగా నా సహకారం కూడా ఉంటుంది, ఏమైనా అవసరమైతే నా అనుభవంతో కూడా ఏమైనా సూచనలు ఇస్తాను మాట్లాడాల్సింది పోయి ప్రతిరోజు నువ్వు దిగిపో నువ్వు పడిపోతావు. చిన్నపిల్లగాడికి నాకు చాక్లెట్ కావాలి, నాకు ఇది కావాలి అని కింద పడి దొర్లి ఏడుస్తుంటారు చూడు ఇళ్ళల్లో. అట్లా కేసీఆర్ పాపం అధికారం కోసము కింద పడి దొల్లుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఏంది ఆయన జాలి కలుగుతుంది నాకు ఆయన చూస్తుంటే. కేసీఆర్ మీద అది చూస్తుంటే జాలి కలుగుతుందా, కోపం వస్తుందా? ఎందుకంటే కోపం రాదు. ఎందుకంటే పండబెట్టి దొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, ఇలాంటి కొన్ని వర్డ్స్ చాలా వివాదాస్పదమైనాయి. అలా రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చర్చించుకునే పరిస్థితి. అంటే పేగులు మెడలేసుకోవడం ఏంటి, ఏమన్నా బోటీ కొట్టాడు ఆయన అని కేటీఆర్ కూడా ఒక కామెంట్ చేశారు. అంటే ఒక సీఎం స్థాయిలో మాట్లాడడం కరెక్టే అనుకుంటున్నారు. 40 సంవత్సరాలు పనిచేసి మాజీ ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాలో సమావేశం పెట్టినప్పుడు ఏం మాట్లాడిండో ఒకసారి చూడు, ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిండో ఒకసారి చూడు. నేను బాధ్యత తీసుకున్న తర్వాత కేసీఆర్ గారు మాట్లాడిన భాష, నేను మాట్లాడిన భాష మా అన్ని తీసి బయటపెట్టు. దాని తర్వాత ఆయన ఏం మాట్లాడితే నేను ఏం జవాబు ఇచ్చిన, నేను ఏది కూడా నా అంతలో నేను మొదలుపెట్టాను, నా అంతలో నేను మాట్లాడాను. వాళ్ళు అన్న తర్వాత దానికి తిరిగి జవాబు ఇస్తారు. ఈట్క జవాబు పత్తర్సే అంటారు కదా మనోళ్ళు. సో అట్లుంటుంది తప్పితే నాకేం అవసరం ఉంది పాడే కేసీఆర్ దగ్గర ఏముంది గుంజుకోనికే అడగనికే. ఆయననే దివాలా తీసినాడు, బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగాడు, పదవి పోయింది, బిడ్డ జైలుకు పోయింది, ఆరోగ్యం బాగలేదు, అచేతన అవస్థలో ఉన్నాడు ఆయన. జాలి ఉండాలి కదా, అందుకే అంటున్నా. అందుకే కదా ఆయన పడంగానే హాస్పిటల్కి పోయి పలకరించి పరామర్శించి ఆ రోజు పడ్డ రోజు రాత్రి కూడా అంబులెన్స్కు గ్రీన్ ఛానల్ ఇచ్చి హాస్పిటల్ చేపించి గవర్నమెంట్ అధికారులందరినీ అక్కడ పెట్టి ఆయన యోగక్షేమాలు మినిట్ టు మినిట్ నేను కనుక్కున్నా కదా. నేను కూడా పర్సనల్గా పోయి వచ్చిన. నాకేం వారి మీద కోపం ఉంటుంది? వారు ఎందుకు తొందరపడుతుండ్రు, అసలు ఎందుకు అంత ఆతృత పడుతున్నాడు? అధికారం ఏమన్నా శాశ్వతమా? ఎవరికైనా ఏదో ఒక రోజు ఎనుకో ముందో పోతుంది, పోతుంది. ప్రతిపక్ష హోదా ఇచ్చారు, అది కూడా ఈక్వల్లీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ అంతదే. ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా సభలో స్పీకర్ గారు కుర్చీలో కూర్చుంటే రైట్ సైడ్ ట్రెజరీ బెంచెస్, లెఫ్ట్ సైడ్ అపోజిషన్ బెంచెస్, ఒక సైడ్ ముఖ్యమంత్రి ఉంటే ఇంకొక సైడ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉంటుంది. దీస్ 2 రోల్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో. అంత కీలకమైన బాధ్యత ఉన్నప్పుడు ఆ బాధ్యత కూడా ఆయన నెరవేర్చడం ద్వారా ప్రజలను మెప్పించాలి. అరే చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నా బాగా చేసిండు, రాష్ట్ర మంత్రిగా ఉన్నా బాగా చేసిండు, ఎంపీగా ఉన్నా చేసిండు, కేంద్ర మంత్రిగా ఉన్నా చేసిండు, ముఖ్యమంత్రిగా ఉన్నా చేసిండు, ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా కూడా రాణిస్తున్నాడని ఒక గౌరవం పెంచుకునే విధంగా ఆయన వ్యవహార శైలి ఉండి, ఆయన ప్రవర్తన ఉండి, మా ప్రభుత్వానికి సూచనలు ఇచ్చుకుంటూనే హెచ్చరికలు జారీ చేస్తే బాగుంటుంది. కానీ తెల్లారినప్పటి నుంచి శాపనార్థాల మీద శాపనార్థాలు పెడితే ఇక దానికి ఏదో రకంగా మనం వెనక్కి తిరిగి జవాబు ఇవ్వాల్సిందే కదా. జవాబు ఇవ్వకపోతే ఏమంటారు? రేవంత్ రెడ్డి భయపడిపోయిండు, రేవంత్ రెడ్డి లొంగిపోయిండు. సో ఈ ఇష్యూస్ అన్నిటినీ ఇట్లాంటివి పరిణామాలు జరగకుండా, ఇట్లా చర్చలు లేవనెత్తకుండా ఉండాలంటే చంద్రశేఖరరావు గారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వారి వయసుకు కానీ వారి అనుభవాన్ని కానీ గౌరవించడానికి నాకు ఎలాంటి భేషజాలు లేవు. నేను ఇప్పుడు మీతో స్పష్టంగా చెప్తున్నాను. శాసనసభ సమావేశాలలో కూడా మేము నిర్వహించిన విధానాన్ని మీరు చూడండి. ఎక్కడైనా కానీ ఎవరినైనా కానీ కించపరిచినట్టు, సభలో ఎవరికైనా అవకాశం ఇవ్వకుంటే సభను నిర్వహించడం కానీ చేసినామా? మా విధానం స్పష్టంగా చెప్పినాము. మేము నిధుల విషయంలో శ్వేతపత్రం విడుదల చేసినాం, నీళ్ళ విషయంలో శ్వేతపత్రం విడుదల చేసినాం, విద్యుత్ విషయంలో శ్వేతపత్రం విడుదల చేసినాం. మీరు సభ నడిచిన గంటలు తీసుకొని మాకంటే ఎక్కువ బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం, అన్ని పార్టీలకు ఇచ్చినాం. సో నేనేమంటున్నానంటే ప్రజలకు నేను జవాబుదారీ. దానికి అందరికి అవకాశాలు ఇచ్చి చర్చించి ఆ చర్చల సారాంశము మంచి ఏది ఉందో అది తీసుకుంటే నాకే మంచి పేరు వస్తుంది కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక సూచన చేస్తే తీసుకోకుండా ఉండడానికి నాకేం కారణం ఉంది? కళ్యాణ్ నువ్వు చెప్పు. ఆయన మంచి సూచన చేస్తే అది తీసుకుంటే నాకే మంచి పేరు వస్తుంది కదా, ప్రజలకు ప్రయోజనం ఉంటుంది, నాకు పేరు వస్తుంది. ఇప్పుడు నా ప్రయత్నం అంతా కూడా కాస్త మంచి పేరు తెచ్చుకొని ప్రజలకు మేలు చేద్దామని కదా. ఆయన అది చేయకుండా తిట్లకెత్తుకొని శాపనార్థాలు పెట్టి పడిపోతుంది ప్రభుత్వం, ఉంచం 3 నెలలు 6 నెలలు అని రోజు తండ్రి కొడుకులు వంతుల వారిగా 12 గంటలు నువ్వు 12 గంటలు నేనని షిఫ్ట్ డ్యూటీ పెట్టుకున్నట్టు గూర్ఖాలు ఉంటారు కదా,
ఇంటి ముందల అట్లా షిఫ్ట్ డ్యూటీలలో పడిపోతుంది అని ప్రచారం చేస్తుండ్రు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మీరు ఆల్రెడీ ప్రకటించారు, ఇది నా